అమ్మకి హెల్త్ బాగా, నాకు హెల్త్ బాగోకపోయినా అమ్మకి హెల్ప్ చేయాలి కాబట్టి ఆ రోజు ఫాస్ట్గా లెగిసి అన్నీ సర్దుకొని కుకింగ్కి అయితే వచ్చా. ఇక్కడ బోన్ అన్నీ పక్కన పెట్టుకున్న బోన్ పీసెస్ అన్నీ నార్మల్ సాఫ్ట్ పీసెస్ అని పక్కన, తర్వాత గుండెకాయ సంథింగ్ అవి ఉంటాయి కదా, అవి అన్నీ పక్కన పెట్టుకొని ఇక్కడ నేను మసాలాస్ తీసుకున్నా. అవి ఏంటంటే లవంగం ఒకటి, ధనియాల పొడి అండ్ ఆల్సో చికెన్ మసాలా అనమాట, అది పెప్పర్ ఆల్సో. దాని తర్వాత అవి నీట్గా కలుపుకున్నా. దాని ముందు ఏం చేశా అంటే వాటిని సపరేట్ చేసుకున్నాక లెమన్తో వాటిని మ్యారినేట్ చేసా 2 minutes. దాని తర్వాత ఇవి కలుపుకొని ఒక 2 minutes మ్యారినేట్ చేశాను. అండ్ దాని తర్వాత ఇగో పెరుగు అలా వేసుకొని ఒక్కొక్క దాంట్లో అవి మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ అన్నిటికీ క్వాంటిటీ వైజ్గా ఏం తీసుకోవాలా, మీరు క్వాంటిటీ వైజ్గా అయితే తీసుకోవచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. అండ్ ఇక్కడ నేను పెరుగు కూడా వేసుకున్నాను బికాస్ టేస్ట్ కోసం. నాకు పెరుగు నచ్చదు, నేను అసలు తిన్నాను, అవాయిడ్ చేస్తాను, బట్ టేస్ట్ కోసం అని వేసా. అండ్ ఆల్సో ఇక్కడ అవి అన్నిటిని కలిపాను కదా, సో అవి కలిపినప్పుడు 2 minutes మ్యారినేట్ చేసిన తర్వాత నేను పసుపు అయితే వేసాను అనమాట. చూసారు కదా, లిమిట్ అంటే క్వాంటిటీ వైజ్ ఏం తీసుకోలే, కానీ నేను జస్ట్ అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు అలా క్వాంటిటీస్ తీసుకుంటే రావు, నేను చేసుకుని వెళ్ళిపోతాను అంతే, జస్ట్ అలా. ఇవన్నీ అలా పీసెస్ అన్నిటికి బాగా పట్టేలాగా మొత్తం అన్ని మ్యారినేట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. నాకు కొద్దిగా కాలేజ్ వెళ్ళి రావడం అండ్ హెల్త్ బాగోపోవడం వల్ల వీడియో ఇది అప్లోడ్ చేయలేకపోయా, అందుకే ఈరోజు. అండ్ ఇక్కడ నేను మసాలాకు కావాల్సినవి చూసుకున్నా. చెక్క, లవంగం ఒకటి, ఎందుకంటే ఆల్రెడీ నేను లవంగం పౌడర్ వేసుకున్నా కాబట్టి. అండ్ ఆల్సో ఎల్లుల్లిపాయ, జింజర్, ధనియాలు, జీలకర్ర అనమాట వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్నాక ఇదిగో చూసారుగా ఆనియన్స్, నేను చిల్లీ కూడా యాడ్ చేశాను దాంట్లో. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్న వాటిల్లో కొద్దిగా ఇవి వేసుకొని మ్యారినేట్ చేసుకోవడమే మళ్ళీ ఒక 5 minutes. అండ్ ఆల్సో దాంట్లో లెమన్ బాగా స్క్వీజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ వస్తుంది ఒక పర్టికులర్ పీస్కి. అండ్ నేను ఇక్కడ చూస్తారు కదా, నేను అలా కలుపుకొని ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టుకుంటున్నా. ఒక్కొక్క నేను అలా సపరేట్ చేసుకోవడానికి కారణం చూపిస్తా. ఫస్ట్ నేను ఫ్రై చేసుకుంటున్నా. ఒక ప్యాన్ తీసుకున్న ఫస్ట్. సారీ, మధ్యలో ఏమన్నా వాయిస్ డిస్టర్బెన్స్ కానీ ఏమన్నా వస్తే అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ నేను హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ నేను చాప్ చేసి పెట్టుకున్నవి, మీరు ఎలా కావాలితే అలా కోసుకోవచ్చు. నేనైతే పొడవుగా కోసుకొని చిల్లీస్ కూడా నార్మల్ చిన్నగా కోసుకున్నాను అనమాట. ఇక్కడ అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నేను చూసుకోవాలా, ఒకసారి మాడిపోయినాయి. నేను వీడియో చూసి అది కెమెరా హీట్ అవుతుందని చెప్పి వీడియో ఆపి చూసేసరికి మాడిపోయినాయి ఆల్మోస్ట్. అవి నేను సాల్ట్ వేసా కొద్దిగా ఎగుతాయి కదా అని చెప్పి, వెంటనే మాడిపోయినాయి. అప్సెట్ అయిపోయా, కానీ అది మాత్రం చాలా బాగా వచ్చింది డిష్. చాలామంది నన్ను ఏడిపించే వాళ్ళు పెడతారు కామెంట్స్, అది మాడిపోయింది, కూర ఎలా ఉందో ఏంటి, ఎలా తిన్నారో లేదనుకుంటారు. బట్ నేను చేస్తా, ఆల్మోస్ట్ అన్నీ బాగా చేస్తా. ఒకవేళ అది ఎక్కడన్నా మిస్టేక్ అయితే డాడీ చెప్తారు, ఇది మిస్టేక్ అయిందన్న, ఇది చూసుకో నెక్స్ట్ టైం అని అంటారు. సో అసలు డాడీ ఏమనలా, జస్ట్ తిన్న వెంటనే శాంపిల్ పెట్టాను నేను అయిపోయిన తర్వాత. అప్పుడు డాడీ అంటున్నారు చాలా బాగుంది నాన్న కర్రీ అని. సో ఇక్కడ నేను మసాలా కూడా యాడ్ చేసుకున్నా, మనం ఆల్రెడీ పెట్టుకున్న మసాలా. అండ్ ఇక్కడ నేను మ్యారినేట్ చేసుకున్న పీసెస్ వేసుకున్నా, అదే ఏమంటారు హార్ట్, లివర్ అవి అనమాట. ఇవి వేసుకున్నాక అలా నేను ఫ్రై చేసుకున్నాను. నా బిగ్ మిస్టేక్ ఏంటంటే అవి ఉల్లిపాయలు మాడిపోకుండా చూసుకోవాలి, బట్ నేను చూసుకోవాలా. జస్ట్ వాటర్ తాగుదామని వెళ్ళాను, వీడియో ఈ లోపల హీట్ ఎక్కుతుందని చూసేసరికి మాడిపోయింది. అండ్ ఇక్కడ నేను నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ కారం వేసుకున్నా అండ్ చికెన్ మసాలా వేసుకున్నాను. అండ్ ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నా. సాల్ట్ కొద్దిగా వేసా, ఎందుకంటే ఆల్రెడీ ముందు వేసా కాబట్టి. అండ్ ఆల్సో మనం లెమన్ ఉంటుంది కాబట్టి ఆ కారం తగ్గిపోవచ్చు, బట్ మ్యాక్సిమం. బట్ నేను ఇక్కడ కారం కొద్దిగా ఎక్కువ వేసా, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్పైస్ ఉండాలి. సో నేను ఆ స్పైస్ వల్లే నాకు హెల్త్ బాగాలేదు. అండ్ ఆల్సో ఇప్పుడు స్పైస్ యాడ్ చేశాను, పర్లేదు, అంత బాగా వచ్చింది. అండ్ అవి ఇంకా అవుతున్నాయి, నేను మధ్యలో చాలా వరకు అలా ఉంచేసా వీడియోని. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసా కదా, ఈ లోపల నేను ఆ ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నాను. సో అందుకే
ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫినిష్ అయిపోయింది. ఓవరాల్ ఫస్ట్ కర్రీ అయిపోయింది. నేను ఎట్ ఏ టైం 3 కర్రీస్ చేశాను. వండర్. ఇప్పుడు ఇక్కడ నేను స్మూత్ పీసెస్ తీసుకున్నాను, నార్మల్ బోన్లెస్ పీసెస్ అనమాట. ఈ పీసెస్ చూసారా ఎలా మ్యారినేట్ అయినాయో. అండ్ ఆల్సో ఇక్కడ నేను మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకో చికెన్ 65 లాగే ఉంటుంది, కానీ చికెన్ 65 కాదు. అది దాని పేరేంటి, ఆ డిష్ పేరేంటి అని నన్ను అడగండి ప్లీజ్. ఎందుకంటే నేను దాని పేరు చెప్పలేను. కోర్స్ అది నాకు తెలీదు. కానీ చికెన్ 65 లాంటిది కానీ కాదు. ఇక్కడ నేను చికెన్ మసాలా అండ్ ఆల్సో కారం అన్నీ యాడ్ చేసుకున్నా ఆల్మోస్ట్. అవి నేను చూపించలేకపోయా, బట్ ఇక్కడ నేను 2 పీసెస్ సపరేట్ చేసేసాను. ఆ 2 పీసెస్ ఎందుకంటే సపరేట్ చేస్తానంటే అది బోన్ కాబట్టి. సారీ, కారం వేసా, అది కూడా చూపించా. నేను కలర్ చేంజ్ అయితే కారం వేసానేమో అనుకున్నా, బట్ సారీ చిన్న మిస్టేక్ ఏమనుకోక. అండ్ ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. చాలా ఫాస్ట్గా వీడియో నేను పెట్టేసా, బికాజ్ ఎందుకంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది. మనం తీసిందే ల్యాగ్గా తీసామని చెప్పేసి. అప్పటికి హెల్త్ బాగా, చెయ్యి కూడా నేను వంట అంతా అయిపోయాక నా చెయ్యి అంతా చాలా మంట వచ్చింది, ఏడుపు. ఎందుకంటే నాకు అప్పటికి ఎగ్జామ్స్ రాసి చెయ్యి ఒకటి పెయిన్ వచ్చి మళ్ళీ అదే చాలా దెబ్బలు తగిలినాయి ఆ రోజు, కానీ ఏం కనిపించలే వీడియోలో. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేసుకొని ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసా. ఎందుకు అంటే చెప్తా. అది హీట్ ఎక్కాక జస్ట్ అవి మనకి కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఆ పీసెస్ని ఫ్రై చేసుకున్నా. నేను లాస్ట్లో ఆ పీసెస్ వల్ల కొద్దిగా ఏమంటారు అడుగంటికి పోయిందా, ఎస్ అడుగంటికి పోయిందనమాట. అది నేను మళ్ళీ వామ్మో చాలా ఫోర్స్గా తీసాను. అండ్ ఇది అలా పీసెస్ వెంటనే అవి అంటుకుపోతున్నాయని చెప్పేసి వెంటనే నేను కలిపేసా. అండ్ ఇప్పుడు ఏంటంటే అలా పీసెస్ కొద్దిగా ఒక కలర్ చేంజ్ అయ్యేంత వరకు అవి మనం అదిగో చూసారు కదా, నేను అక్కడ కలిపేసా. చాలా చిరాకు వచ్చింది నాకు అప్పుడు, ఎందుకంటే ఒక పక్క నుంచి కాళ్ళు కూడా లాగేస్తున్నాయి నాకు, అందుకనే చాలా చిరాకు వచ్చి ఇంకా కలిపేసా. ఏమనుకోకండి, సారీ ఫర్ మిస్టేక్స్. అండ్ ఇక్కడ ఈ పీసెస్ అన్నీ నేను సపరేట్ చేసా. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది, అది నేను చూపించలేదు బికాజ్ అది ఎందుకు అని చెప్పి చూపించాలి. ఇక్కడ నేను ఆ పీసెస్ ఏవైతే ఫ్రై చేసుకున్నానో వాటి కోసం అనమాట చాలా సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా పొడవుగా, అండ్ చిల్లీ యాడ్ చేసి అవి నేను కొద్దిగా ఫ్రై చేసుకున్నా. కొద్దిగా గమ్మున వేగాలని చెప్పి సాల్ట్ కూడా వేసేసాను, ఎందుకంటే మనకి అరౌండ్ అప్పటికి 9 అవుతుంది. సో అందుకే ఫాస్ట్గా ఫటాఫట్ తేల్చేసాను అనమాట. అండ్ ఇక్కడ అవి వేగిపోతున్నాయి కదా. సో చూడండి, వేగుతున్నప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే ఇంకా గమ్మున వేగుతాయి. నేను ఆ వేగుతున్నప్పుడే నేను మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ నేను యాడ్ చేసుకున్నా, చూసారు కదా. అలా యాడ్ చేసుకున్న దాంట్లో నేను సమ్ మిల్క్ యాడ్ చేసుకున్నా. ఎందుకు మిల్క్ యాడ్ చేసావు, ఆల్రెడీ పెరుగు యాడ్ చేసావు కదా, ఎందుకు మళ్ళీ మిల్క్? బికాస్ చెప్పను నేను అది చెప్పను, అది జస్ట్ సీక్రెట్, ఎవరికి చెప్పలే ఇప్పటికొచ్చి. నేను జస్ట్ నా వంటలు యూట్యూబ్లో ఫస్ట్ టైం నేను రివీల్ చేస్తున్నాను, నేను అస్సలు ఎప్పుడు రివీల్ చేయాల. అండ్ ఇక్కడ చికెన్ మసాలా, కారం, పెప్పర్ అన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నా, చూసారు కదా. అలా అది సంథింగ్ చికెన్ 65లో వచ్చింది కదా, అలా చేసుకోవాలన్నమాట. చికెన్ 65లో అంటే సోయా సాసు, టమాటో సాసు, చిల్లీ సాస్ అన్నీ వేసుకుంటారు. ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. సో నేను అందుకే అలా కలిపేస్తున్నా ఫాస్ట్గా. ఇప్పుడు థర్డ్ దాంట్లోకి వచ్చేసా. ఎందుకు అంటే అవి నాకు చూపించడానికి అవ్వాల. అండ్ ఆల్సో ఇది నేను వేసినప్పుడు మర్చిపోయాను అబ్బి అని అంటే అక్క చూసుకోవాలి కదా అక్క అంది. అండ్ ఇవి బోన్ పీసెస్ అనమాట, వాటికి కూడా నేను ఆల్రెడీ కారం అన్నీ పెట్టేసి ఉంచేసాను, అది చూపించలేదు. అండ్ దీనికి చికెన్ మసాలా, కారం మళ్ళీ యాడ్ చేశాను, బికాస్ కొద్దిగా మాకు బోన్స్ కూడా స్పైసీ ఉండాలి కాబట్టి యాడ్ చేసాం. అండ్ ఆయిల్ కొద్దిగా తక్కువైందని చెప్పి ఆయిల్ వేసుకున్నా. అండ్ దీంట్లో నేను అస్సలు వాటర్ వేసా, అది కూడా లైట్గా. ఎందుకు వాటర్ వేయలేదు అంటే ఆల్మోస్ట్ మనం లాస్ట్కి అవి కుక్ అవుతున్నప్పుడు వాటర్ వస్తాయి దాంట్లో నుంచి. సో అందుకే నేను వాటర్ వేయలా, కొద్దిగా వేసా, వాటర్ ఎక్కువ కూడా వేయలా. చూడండి అక్కడ నేను కొద్దిగా వేసా, ఆ కొద్దిగా కూడా చాలా తక్కువ
వేసి వెంటనే కలిపేసి మూత పెట్టేసా. నేను మూత పెట్టినప్పుడు ఎలా అయితే పీసెస్ అన్నీ సింగిల్గా ఉన్నాయో అండ్ మూత తీసాక మొత్తం వాటర్తో నిండిపోయింది అనమాట. దాని తర్వాత నేను మళ్ళీ అది తీయకుండా మర్చిపోయి పిచ్చిదానిలాగా అండ్ మళ్ళీ ఇంకోసారి తీసా లాస్ట్లో. ఇదిగోండి చూడండి, నేను చెప్పా కదా అది ఎలా అయిపోద్దని. పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు క్లమ్జీగా ఉందనుకోకండి. జస్ట్ నేను ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, బికాస్ నాకు హెల్త్ కూడా బాగాలే అందుకు. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి నాకు. ఓకే, చూస్తేనే నోరు ఉంటుంది. నా విరాట్ బౌల్కి ఎలా ఉన్నాయి? ఈ కర్రీ ఎక్సలెంట్, అది సూపర్. చెప్పండి. కర్రీ ఇది బాగుందని చెప్పలేకపోతున్నాను. రెండు అద్భుతమైన టేస్ట్లే. ఇప్పుడు ఫ్రై టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందో చెప్పండి. మూడు సూపర్. నా బంగారు తల్లి ఉండింది. మీకేమైనా కావాలంటే కనుక రెండు ముద్ద పెడతాను అందరికీ. కానీ చాలా బాగుంది. చెప్పండి. టేస్ట్ అదిరిపోయింది. మా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో అంతా చూసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.